ఇవన్నీ అధిగమించి మళ్ళా మనం చెప్పిన హామీలను నిలబెట్టాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. నేను ఇక్కడుండే మీ కార్యకర్తలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ మీరు అవగాహన పెంచుకోవాలి. ఎన్నికలు అనేటివి వస్తానే ఉంటాయి. మొన్న ఎన్నికయింది, నిన్న 2 గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు వచ్చాయి. అంత మునుపు మళ్ళీ మొన్నే టీచర్స్ ఎన్నిక కాన్స్టిట్యున్సీ వచ్చింది. ఏ ఒక్క ఎన్నిక గెలవకపోయినా మన పరపతి తగ్గిపోయిందని అవతల వాళ్ళు ప్రచారం చేసుకునే పరిస్థితికి వస్తుంది. అందుకనే మీరు ఒక్కసారి చూసినప్పుడు మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరందరూ కార్యకర్తలు ఫస్ట్ నుంచి ఉన్నారు. 40 ఏళ్లుగా జెండా మోసిన 43 ఏళ్లు పార్టీ పెట్టినప్పటి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరూ కూడా పార్టీకి అప్పటి నుంచి పనిచేస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా మనం గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో మనం పోటీ చేయలేదు ఫస్ట్ నుంచి కూడా. మొన్న అపోజిషన్లో ఉన్నప్పుడు 3 ఎన్నికల్లో మనం పోటీ చేశాం. అది రాయలసీమ వెస్ట్, ఈస్ట్, ఉత్తరాంధ్ర 3 ఎన్నికల్లో మనం గెలిచాం. దాని ప్రభావం ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. దట్ ఈజ్ అన్ ఇండికేషన్. నిన్న ఎన్నికలు వచ్చాయి. గోదావరి జిల్లాలో కృష్ణా, గుంటూరు వచ్చాయి. ఇవి చూస్తే అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో మనకు మెజార్టీ పెరిగాయి. అంటే మన మీద ప్రజలకు నమ్మకం పెరిగింది, గ్రాడ్యుయేట్స్కి నమ్మకం పెరిగింది. ఈ నమ్మకాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. నేను ఎన్నికల ముందు మీకు అందరికీ ఒక మాట చెప్పాను. నేను చెప్పింది ప్రజలకు ఆమోదయోగ్యమైన వ్యక్తులకే ఎమ్మెల్యే సీట్ ఇస్తాను. మీకు అందరికి గుర్తుంటుంది. నేను రెగ్యులర్గా సర్వేలు చేశాను, ఒకటి కాదు, అనేక రకమైన. ఇప్పుడు మనందరూ, మీరు నారాయణ రెడ్డి గారిపై నాకు అభిమానం, మీరందరూ నాకు తెలిసిన వాళ్లే. కానీ నారాయణ రెడ్డి ప్రజల్లో లేకపోతే నేనేం చేయాలి? ప్రజలు ఆమోదించలేదనుకోండి, ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా? ప్రజలు ఆమోదించలేని పరిస్థితికి వస్తే మళ్లీ సమస్యలు వస్తాయి. అందుకే సీట్ ఇచ్చేటప్పుడు ఆచి తూచి అడుగులేసా. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒకసారి అధ్యయనం చేసుకోండి. నాకు దగ్గరగా ఉండే వాళ్ళకు కూడా ఈసారి కాదులే, అవసరమైతే నాకు అవకాశం వస్తే మళ్ళా ఎమ్మెల్సీగా ఇస్తాం, ఇంకోటి ఇస్తాం. పార్టీ గెలవాలి, కార్యకర్తలు కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలని ఏకైక ధ్యేయంతో, ఒకే ఆలోచనతో రాష్ట్రం ఫస్ట్ అనే నినాదంతోనే ముందుకు పోయాం. దానివల్లనే మీరు చూస్తే మొన్న ఎన్నికల్లో మనకు ప్రతి ఒక్క స్టెప్ కలిసి వచ్చింది. 2 విషయాలు ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి. గుజరాత్ 5 సార్లు గెలిచారు. రేపు రాబోయే ఎన్నిక 6వసారి. హర్యానా ఉంది, 3 సార్లు గెలిచారు. మహారాష్ట్ర 3 సార్లు గెలిచారు. ఇంకా కొన్ని రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్ 2 సార్లు 3 సార్లు 2 సార్లు గెలిచే పరిస్థితి వచ్చింది. ఒరిస్సా 5 సార్లు గెలిచారు, మొన్నే ఓడిపోయారు. మనం కూడా 2024లో గెలిచుంటే రాష్ట్రం ఏ విధంగా ఉండేది? 2019లో గెలుచుంటే రాష్ట్రం ఏ విధంగా ఉండేది? ఈ 2 సార్లు మనల్ని అపోజిషన్ ఓడించలా, మన అతి విశ్వాసమే మనల్ని ఓడించింది. ఎప్పుడు కూడా ప్రజలకు మనం అండగా ఉన్నప్పుడు అనునిత్యం మనం ఆలోచించుకోవాలి. నేనే కాదు, నారాయణ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి, అందరం ఆలోచించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.